ఫోటో పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రం ఇది డెఫినెట్ గా పిచ్ చేయకూడని ప్లేస్. ఇది చాలా మంది వచ్చారు, చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. మొత్తం ఇక్కడ ఫోటోగ్రఫీ దిగుతున్నారు. చూస్తే మీరు వింటేజ్ లుక్ లో వస్తుంది. అక్కడ కూడా కార్ ఫోక్స్ వ్యాగన్ లో బీటెల్ కార్ ఉంటది కదా, అలా వింటేజ్ కార్ ఉంది. మీరు ఇక్కడ దీంతో ఫోటో దిగి అమేజింగ్ థాయిలాండ్ ని ట్యాగ్ చేయొచ్చు. ఫోటోస్ అంటే పిచ్ ఉన్న వాళ్ళైతే సూపర్ గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ చేయొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది, సూపర్ ఉంది. ఇక్కడ కూడా ఫోటోస్ దిగొచ్చు. ఒక స్పాట్ ఇచ్చారు, వింటేజ్ చైర్ ఒకటి వేసారు. కవాసాకి వాట్స్ ఫోన్ అంట. ఇక్కడ ఏమైనా మెకానిక్ కావచ్చు. మరి వాట్ విరి టెంపుల్ దగ్గరికి, ఆ టెంపుల్ దగ్గర నుంచి ఒక 400 మీటర్స్ అలా నడుచుకుంటే టాలట్ నాయ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది. ఇది ఓల్డ్ ప్లేసే. టాలట్ నాయ్ అంటే స్మాల్ మార్కెట్ అని అర్థం, కానీ ఇక్కడ మార్కెట్ అంటూ అలాగే ఉండదు. పాత ప్లేస్ ఇది. ఓల్డ్ నారో లైన్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాఫీ షాప్, ఇంకా మెకానిక్ వర్క్స్ అలా సంథింగ్ అలా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఓల్డ్ ఏరియా అయినా హౌసెస్ మీద మంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్, గ్రాఫిటీ వర్క్ వేసి ఉంటది. ఒకవేళ ఎవరైనా స్ట్రీట్ ఫోటోగ్రాఫర్స్ ఉన్న ఊరికే తిరిగి అలా ఫొటోస్ తీసుకుందామంటే ఈ ప్లేస్ కి వచ్చి విజిట్ చేయొచ్చు. సూపర్ గా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి. అక్కడ ఐరన్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ రిక్షాలో తీసుకొని వెళ్తున్నట్టుగా డిఫైన్ చేశారు. చాలా బాగుంది పెయింటింగ్స్. ఇలానే మీకు గోడలకు అన్నిటికీ పెయింటింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. మంచి అవుట్ ఫిట్స్ వేసుకొని వచ్చేసి ఫొటోస్ తీద్దాం, స్ట్రీట్ వైబ్స్ వస్తాయి అనుకుంటే మీరు ఇక్కడికి రావచ్చు. చాలా ఓల్డ్ క్రాఫ్ట్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. మీరు చూసుకోవచ్చు, అందరు ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ చూడండి, టాల్ నై మార్కెట్ ప్లేస్ మెన్షన్ చేసి ఇక్కడ పెయింటింగ్ వేశారు. చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా. ఈ స్ట్రీట్ చూడండి ఎంత బాగుందో. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చాలా మంది వచ్చారు, చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. మొత్తం ఇక్కడ ఫోటోగ్రఫీ దిగుతున్నారు. వింటేజ్ వైబ్ లుక్స్ వస్తున్నాయి ఇక్కడ. ఆ విధంగా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసి పెట్టారు. ఎంతమంది వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. ఇది 32 బార్ స్పెషల్లీ చాక్లెట్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇక్కడ చూడేసి ఒక వింటేజ్ కార్ ఉంది, దాంతో ఫొటోస్ దిగచ్చు. అక్కడ బార్ చాక్లెట్ అంట. ఇది ఒక కెఫే. యాక్చువల్ వచ్చేసి ఇది ఒకటి థాయ్ క్రాఫ్ట్ చాక్లెట్, 32 బార్ చాక్లెట్ అని చెప్పేసి ఒక కెఫే ఉంది ఇక్కడ. ఇక్కడ చాలా మంది వచ్చి కెఫే విజిట్ చేసి ఫొటోస్ దిగుతున్నారు. మీరు చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందో. కంప్లీట్ గా ఫోటో తీస్తే మీరు వింటేజ్ లుక్ లో వస్తుంది. అక్కడ కూడా కార్, నాకు తెలిసి ఇది ఏదో మన ఫోక్స్ వ్యాగన్ లో బీటెల్ కార్ ఉంటది కదా, అలా వింటేజ్ కార్ ఉంది ఇక్కడ. చాలా సూపర్ గా ఉంది. ఇక్కడ మెనూ ఉంది. ఇక్కడ 1 to 10 అనేది మనకు అన్ని షాంపుల్ ఇచ్చారు. చిన్నగా ట్రై చేసాం, అన్ని సేమే అనిపిస్తుంది. ఐస్డ్ ఉన్నది, హాట్ ఐస్డ్ ఉన్నది, హాట్ ఐస్డ్ ఒకటి, మైల్డ్ ఒకటి ఉన్నది, క్రీమీ ఒకటి ఉంది. దానిలో 130 గ్రామ్స్ వస్తుంది, దీనిలో 40 గ్రామ్స్ వస్తుంది. 130, 150 థాయ్ బాట్స్ ఉన్నాయి. మా అంగి రావాల్సి వస్తుంది. ముందు చూసారు కదా, ఆ 36 చాక్లెట్ బార్ ఉంది కదా, ఓకే ఉంది. ఫ్లేవర్, చాక్లెట్ ఫ్లేవర్ బాగానే ఉన్నది. మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయొచ్చు. మ్యాన్ హోల్స్ మీద కూడా డిఫరెంట్ గా ఆర్ట్ వర్క్ చేశారు. ఇది చూడడానికి చాలా సూపర్ గా ఉంది. ఇక్కడ ఇంకొక స్ట్రీట్ ఉంది, చాలా నారో ఇరుగ్గా ఉన్నాయి, కానీ డిఫరెంట్ మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి. మొత్తం స్ట్రీట్ ఫోటోగ్రఫీ చేసుకోవడానికి కోసం. కెఫేస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి, సూపర్ వైబ్రెంట్ కెఫేస్ ఉన్నాయి ఇక్కడ. నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. ఫోటోగ్రఫీకి అయితే సూపర్. ఎవరైనా అమ్మాయిలు కానీ ఇన్ కేస్ మీ వైఫ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే, మీరు థాయిలాండ్కి వచ్చినప్పుడు, చైనా టౌన్ విజిట్ చేసినప్పుడు ఈ ప్లేస్కి తీసుకురండి. ఫొటోస్ అంటే పిచ్ ఉన్న వాళ్ళైతే సూపర్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ చేయొచ్చు. డిఫరెంట్ కెఫేస్ ఉన్నాయి, వైబ్రెంట్ కెఫేస్ ఉన్నాయి. మీరు వెనక చూసుకోవచ్చు, ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది, సూపర్గా ఉంది. ఇక్కడ కూడా ఫొటోస్ దిగచ్చు. ఇట్లా వైబ్రెంట్గా మస్తు మెన్షన్ చేసి ఉన్నాయి. కంప్లీట్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ అన్నట్టుగానే ఉన్నాయి. వింటేజ్ కార్స్ ఉన్నాయి, డిఫరెంట్ మార్కెట్ ఉంది కదా, దీని ఒక మ్యాప్ ఉంది. నేను మ్యాప్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మేడ్ ఇన్ బ్యాంకాక్ దాని మ్యాప్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 to 10 ప్లేసెస్ ఉన్నాయి. ప్రతి ప్లేస్ ఇక్కడ దాన్ని మెన్షన్ చేసింది. ఇక్కడ మీరు చూసుకుంటే దాని ఎంటైర్ మ్యాప్ ఉంది. చాహో పరియా రివర్ ఉంది, రివర్ బ్యాంక్ పక్కనే ఈ ప్లేస్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు చైనీస్ గేట్ నుంచి
మీరు వాక్ చేసుకుంటా ఈజీగా వచ్చేయచ్చు. ఇక్కడ జరిగే యాక్టివిటీ చూసుకోండి. హోటల్, కెఫే, వర్క్షాప్, సువీనియర్స్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలానే మనం కొంచెం ముందటికెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. ఇప్పుడే వెదర్ కొంచెం బ్యాడ్ అయిపోయింది, డార్క్, డే లైట్ కొంచెం తగ్గిపోవడంతో అంత కొంచెం డార్క్గా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఒక గేట్ ఉంది ఇటువైపు. మీరు బ్యాంకాక్ వస్తే ఇలాంటి ప్లేసెస్ ఖచ్చితంగా విజిట్ చేయండి. రెగ్యులర్ టూరిస్ట్ డెస్టినేషన్స్ కాకుండా ఇలాంటివి విజిట్ చేస్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, మీకు కొంచెం ప్లీజర్ టైం దొరికినట్టుగా ఉంటుంది, మంచి ఫొటోస్ వస్తాయి. ఊరికే టూరిస్ట్ డెస్టినేషన్ వెళ్తే హడావిడిగా తిరిగి అలసిపోవడం తప్ప ఏం లేదు. కొన్ని ఇలాంటి ప్లేసెస్ చూసుకుంటే మనసుకి కూడా బాగుంటుంది. మనం అంతా ఎంటైర్ వీక్ మొత్తం వర్క్ చేసి అలసిపోయి ఉంటాం కదా, ఇలాంటి ప్లేసెస్ వచ్చినప్పుడు డిఫరెంట్ ట్రై చేస్తే మీకు కూడా ఎంటర్టైనింగ్ ఉంటుందండి. ఇలానే కొంచెం ముందరికి నడుచుకుంటూ పోతే రివర్ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి చావ్ పెరియర్ రివర్ అని చెప్పి దీని పేరంట. ఇంత ముందు అక్కడ ఇన్ఫర్మేషన్ దాంట్లో చూసాను. మనం కొంచెం ముందరికి వెళ్ళి చూద్దాం. వర్షం వచ్చేలాగా ఉంది, వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది, డార్క్ అయింది. ఇది దగ్గర బోట్ హాల్టింగ్ ప్లేస్ లాగా ఉంది. కొంచెం ముందరికి వెళ్ళి చూద్దాం. ఇది చాలా ఊగుతుంది, నాకు కొంచెం భయంగానే ఉంది. వావ్, రివర్ మొత్తం ఫుల్గా ఉంది. ట్యాంక్ అంటారు కదా, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. అక్కడ ఒక బోట్ వెళ్తుంది ఇప్పుడే. ఇక్కడేమో జరుగుతుంది, ఒక 5 బోట్స్ ఉన్నాయి పెద్దవి. 5 బోట్స్ దేనో లాక్కుండా వస్తున్నాయి, లింక్ చేసి ఉన్నాయి. టోయింగ్, ఈ బోట్స్ వాటిని టోయింగ్ చేస్తున్నాయి. ఇదేంటో తెలియదు మరి. నాకు తెలిసి ఏదైనా మిలిటరీ ఎక్విప్మెంటా, ట్రాన్స్పోర్ట్ అవుతుందో మరి. మీకు ఇలాంటిది ఏదైనా ఎప్పుడైనా చూసినప్పుడు మీకు తెలుసుంటే కామెంట్లో తెలియజేయండి. విపరీతంగా ఒకటేసారి సడన్గా వెదర్ అంతా మాడిపోయింది. ఒక 10-15 మినిట్స్లో వర్షం స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 2 అవర్స్ అవుతుంది. ఇంతవరకు వర్షం అసలు గ్యాప్ ఇవ్వట్లేదు, పడుతూనే ఉంది. కనిపిస్తుందో లేదో, వర్షం విపరీతంగా పడుతూనే ఉంది. ఇక్కడే ఒక చైనీస్ టెంపుల్ ఉంది. ఇది టెంపుల్ ఏంటో మరి నెట్ కూడా సరిగా రావట్లేదు, స్కాన్ చేసి చూడాలి. ఈ టెంపుల్లోనే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ వీళ్ళు సంథింగ్ డొనేషన్స్ అలా యాక్సెప్ట్ చేస్తున్నారు. అంతే చైనీస్ కమ్యూనిటీ ఇది మొత్తం, ఎందుకంటే చైనా టైంలోనే ఉంది కదా ఇది కూడా. మోస్ట్లీ ఇక్కడ క్యాండిల్స్ చూసుకోవచ్చు మీరు, ఎంత పెద్ద క్యాండిల్స్ ఉన్నాయో. టెంపుల్కి ఇలా విజిట్ చేసి వచ్చేవారు ఏమో పేపర్స్ తీసుకొని పేపర్స్లో రాసేసి వాళ్ళకి ఇస్తున్నారు. అవి డెడికేటెడ్గా ఇంత తిక్కువ ఉన్నాయి పేపర్స్. అదేంటో మరి మీకు ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ కూడా మనకి యాజ్ యూజువల్ ఇంతకుముందు ఒక చైనా టౌన్లో చూసాం కదా, అలానే ఉంది. ఇక్కడ వర్షంలో ఆగిపోయాం. ఇప్పుడే వర్షం కొంచెం తగ్గిపోయింది. సో మళ్ళీ బయటకు వెళ్తున్నాను ఎక్స్ప్లోర్ చేయడానికి. నాకు ఇక పక్కనే మళ్ళీ ఒక కెఫే కనిపించింది. అది చూడండి ఎంత స్టైలిష్గా ఉంది కెఫే. కెఫే నేమ్ ఏంది పెద్ద మెన్షన్ చేసలేదు. కెఫే నేమ్ ఏందో ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మరొకటి ఉంది. ఇక్కడ మనం ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది. అందరు ఇక్కడ వచ్చి ఫొటోస్ దిగుతున్నారు మోస్ట్లీ. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఒకటి స్పాట్ ఇచ్చారు, వింటేజ్ చైర్ ఒకటి వేసారు. ఇక్కడ ఏదో వేయింగ్ మిషన్ పెట్టారు, ఒకసారి వేయింగ్ చూద్దాం పనిచేస్తుందో. వావ్, 150. టాలర్ట్ నాయ్ స్ట్రీట్లో పోట్రీ పెట్టారు, డిఫరెంట్వి. ఎవరిదో కవాసాకి వాట్స్ ఫోన్ అంట. ఇక్కడ ఏమైనా మెకానిక్ కావచ్చు మరి. చూడండి ఈ గ్రాఫిటీ వర్క్స్ ఎలా ఉన్నాయో. ఈ గోడకు 2 వైపులా ఇటు మొత్తం పోర్ట్రేట్స్ పెట్టారు, ఏదైనా ఇంపార్టెంట్ పీపుల్స్ కానీ డిఫరెంట్వి. టాటూ యూనిక్గా ఉంది. షాపింగ్ కార్ట్ని ఇక్కడ చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా వేశారో. ఈ గ్రాఫిటీ వర్క్ అయితే అసలు మిస్ కాకండి. ఇక్కడ మీరు మెన్షన్ చేశారు అమేజింగ్ థాయిలాండ్ అని.
#అమేజింగ్ థాయిలాండ్ అంటే ఇక్కడ మీరు ఇక్కడ దీంతో ఫోటో దిగి అమేజింగ్ థాయిలాండ్ని ట్యాగ్ చేయొచ్చు. ఇక్కడ ఉంది, మీరు చూసుకోవచ్చు, హిస్టరీ ఆఫ్ టాలాట్ నాయ్. ఇది థాయ్ లాంగ్వేజ్లో రాసింది. ఇక్కడ బార్ కోడ్ ఉంది, మీరు ఇక్కడ స్కాన్ చేసి చూసుకోవచ్చు. మొత్తం ఈ స్ట్రీట్ అంతా, మొత్తం ఈ ల్యాండ్ మొత్తం అదే ఉంది. ఇక్కడ ఒకటి మొత్తం డిఫరెంట్ పెయింటింగ్స్ ఉన్నాయి టాలాట్ నాయ్ గురించి. నాకైతే ఈ స్ట్రీట్ అద్భుతంగా అనిపిస్తుంది. ఇవి బ్రాండ్స్ గురించి పట్టుకొని ఉన్నాయి. కొంచెం మినియన్స్ ఉంటాయి కదా, మినియన్స్ విధంగానే డ్రా చేసి పెట్టారు. ఈ సంథింగ్ చైనీస్ కల్చర్వి. గో టాలాట్ నాయ్ అంతే. క్యాట్స్ ఉన్నాయి, క్యాట్ ఇమేజెస్. ఇక్కడ ఉమెన్స్ ఫోటో సెల్ఫీ దిగుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. వాటర్ మిలన్ ఉంది. ఈ వాటర్ మిలన్ మన ఫైర్ ఎగ్జిక్యూటర్ను స్ప్రే చేస్తుంది. ఇక్కడ ఓల్డ్ ముక్కుడ్లు ఉంటాయి కదా, ఫ్రైడ్ రైస్ చేసే ప్యాన్లు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ స్ట్రీట్ అంతా వాటర్తో నిండిపోయింది. ఇంతకుముందు వర్షం పడింది కదా, ఇందులో నుంచి చూడండి ఆ స్ట్రీట్కి వెళ్ళడానికి. వావ్, డిఫరెంట్గా ఉంది. ఫొటోస్ దిగడానికి మాత్రం సూపర్. మీ గర్ల్ ఫ్రెండ్ కానీ అమ్మాయిలతో మాత్రం వాళ్ళు పిచ్చెక్కిపోతారు ఫొటోస్తో. వాళ్ళ కోరిక మొత్తం తీరిపోతుంది. హైలైట్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా క్యాట్స్. మీరు ఇంత పెయింటింగ్స్లో కూడా గమనిస్తూ ఉంటారు. మల్టిపుల్ స్ట్రీట్ ఉన్నాయి టాలాట్ నాయ్లో. ఈ స్ట్రీట్ మాత్రం మొత్తం కంప్లీట్ పెయింటింగ్స్తో నిండిపోయి ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ మీరు చూసుకుంటే వెహికల్వి సస్పెన్షన్ స్ప్రింగ్స్ ఉంటాయి కదా, మొత్తం సస్పెన్షన్ స్ప్రింగ్స్తో కలర్ చేసి ఇక్కడ పెట్టారు. సీటింగ్ ఏరియా లాగా, చైర్స్ లాగా. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం మెకానికల్ ఐటమ్, అంతా స్పేర్ ఐటమ్ ఉంది. సెకండ్ హ్యాండ్ ఐటమ్ ఉంటాయి కదా, మొత్తం సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ పెట్టి ఉన్నాయి. ఇందులో లైటింగ్ పెట్టి ఎక్స్పోజ్ చేశారు. ప్రతి ఒక్కదాన్ని అందంగా అలంకరించి క్రాఫ్ట్ వర్క్ లాగా పెట్టారు. ఈ స్ట్రీట్ మాత్రం ఎవరైతే ఆటో ఎంతూసిస్టులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి స్పేర్ పార్ట్లు అన్నీ చూసుకోవచ్చు. వాళ్ళకి అర్థమవుతుంది మొత్తం ఈ అంతా వెహికల్ స్పేర్స్కి సంబంధించిన ఐటమే ఉంది. ఇక్కడ అలాయ్ వీల్ కూడా చూసుకోవచ్చు మీరు. నాకైతే ఇది సూపర్గా అనిపిస్తుంది. వావ్, ఈ దేన్ని వదలట్లేదు వీళ్ళు. చూడండి, మీటర్ బాక్స్లకు కూడా వేసి పెట్టారు. చూపించడం మర్చిపోయా, ఇది కూడా ఒక కెఫే, మదర్ రోస్టర్ అంట. మరి ఇది ఎక్కడుందో చూద్దాము ఇందులోకి వెళ్ళేసి. ఇట్స్ కెఫే, మొత్తం ఈ లోపటి నుంచి వెళ్ళాలి. వావ్, ఒక డిఫరెంట్ థీమ్తో ఉంది ఇది కెఫే. నేను పైకి వెళ్తున్నాను, మీరు చూసుకోవచ్చు. క్యాట్స్ మొత్తం క్యాట్సే. ఎక్కడ చూసినా క్యాట్స్. ఓ, దిస్ ఇస్ క్లోజ్డ్ అంట. కెఫే ఉంది బట్ దిస్ ఇస్ క్లోజ్ అని బోర్డు పెట్టారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా క్యాట్స్ అంటే వీళ్ళకి ఇష్టం అనుకుంటా. కిందికి దిగుతున్నా. ఎక్స్పెషల్లీ ఈ థీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం గరాజ్ థీమ్, పాత ఐటమ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వెహికల్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానీ, ఈ సైకిల్స్, దాని కార్ స్ప్రింగ్స్, హెవీ వెహికల్ వెల్డింగ్ సంబంధించిన ఈ చైన్స్, ఈ స్పేర్ వీల్, ఈ డ్రమ్ ఇక్కడ పెట్టారు. చాలా యూనిక్గా ఉంది ఇది మాత్రం.
చూసారు కదా టాలాట్ నాయ్ ఈ ప్లేస్. ప్రతి గల్లీకి ఒక యూనిక్ థీమ్ తో కెఫేస్ ఉన్నాయి, ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి, గోడల పైన పెయింటింగ్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి. ఇక్కడ మీరు వీడియోలో గమనిస్తే ఎక్కడ పడితే అక్కడ క్యాట్స్ అన్ని రకాల క్యాట్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ క్యాట్స్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం అనుకుంటా. ఈ చైనీస్ లో కూడా చూస్తూ ఉంటాం, చైనా వాళ్ళకు క్యాట్స్ ఇష్టం. ఇక్కడ ఉండే ప్రజలు కూడా చైనాకు సంబంధించిన వాళ్ళే కాబట్టి క్యాట్స్ ని బాగా ఇష్టపడుతున్నారు. ఎక్కడైనా వాటిని బాగా చూసుకుంటున్నారు. ప్రతి కెఫేలో క్యాట్స్ ఉన్నాయి. ఒకవేళ బ్యాంకాక్ వస్తే చైనా టౌన్ విజిట్ చేయండి. చైనా టౌన్ వచ్చాక అక్కడ నుంచి మీరు టాలాట్ నాయ్కి రావచ్చు. ఒక 400-500 మీటర్స్లోనే ఉంటుంది. ఈజీగా వాక్ చేసి వచ్చేయచ్చు. ప్రతి గల్లీకి డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్ ఉంటాయి, థీమ్స్తో కెఫాస్ ఉంటాయి. ఫోటో పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రం ఇది డెఫినెట్గా ఖచ్చితంగా మిస్ చేయకూడని ప్లేస్ ఇది. గుర్తుపెట్టుకోండి, ప్లేస్ నేమ్ టాలాట్ నాయ్. గూగుల్లో టైప్ చేయండి, డైరెక్ట్ వచ్చేసింది. మీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అమ్మాయిలు ఉంటే తీసుకొచ్చుకోండి. వాళ్ళతో ఫొటోస్ మంచిగా దిగచ్చు. వాళ్ళకు ఫొటోస్ పిచ్చి ఉంటే కూడా మొత్తం ఫొటోస్ పిచ్చి తీరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.